అలాగే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మాట్లాడుకోవాలంటే మనం చూసాం 2020లో కోవిడ్ తర్వాత యెస్. చాలా బాధపడుతున్నారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికీ బాధపడుతున్నాయి. ఆ పెయిన్స్ అనేవి అలానే ఉంటున్నాయి. హ్మ్. అది ఎందుకంటారు? దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా డీటెయిల్‌గా అనాలిసిస్ చేసుకున్నాము. హ్మ్. సో, ఎందుకు అంటే వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యాక కొంతమందికి చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ వస్తుంది. అవును. కొంతమందికి వస్తుంది. స్ట్రోక్ వస్తుంది. యెస్. అవును. కొంతమందికి అసలు ఏం కారణం లేకుండానే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, మజిల్ సోర్‌నెస్ రకరకాలుగా వస్తుంది. యెస్. ఎందుకంటే ఆ వైరల్ తాలూకు ఇన్ఫెక్షన్ తగ్గినా గానీ హ్మ్. దాని రెమినెంట్ సెల్స్ అంటే ప్రోటీన్స్ గానీ, దాని ఏదైతే మార్కర్స్ ఉంటాయో అవి బాడీలో ఉండిపోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. అంటే మన బాడీ ఏం చేస్తుంది, దాన్ని ఫైట్ చేయడం కోసం ఇంకా ప్రయత్నం చేస్తుంది. సో, దానిలో ఎఫికసీ తగ్గినా గానీ, ఆ ఇన్‌ఎఫెక్టివ్ పార్ట్ మీద మన బాడీ ఇంకా దాని మీద దాడి చేస్తుంది. ఓకే. సో, ఆ సెల్స్ ఎక్కడెక్కడ చేరుకుంటాయో అక్కడ ఆ ఇన్‌ఫ్లమేషన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. సపోజ్ అవి జాయింట్‌లో చేరిందనుకోండి, జాయింట్‌లో వాపు, ఇన్‌ఫ్లమేషన్ అవుతుంది. సో, స్లోలీ అది ఆర్థరైటిస్‌గా కన్వర్ట్ అవుతుంది. హార్ట్‌లో గానీ, బ్రెయిన్‌లో గానీ అయితే స్ట్రోక్‌గా గానీ ఆర్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ మన బాడీ తెలియకుండానే చేసిన సెల్ఫ్ డిస్ట్రక్షనే ఈ పోస్ట్ వైరల్ సీక్వెల్ అంటాం.